इधर उधर घूम रहे थे, उनको पकड़ के लाए हैं। जो हम उनको बाहर लाने के लिए हमारे सोर्सेस को एक्टिवेट करे थे, तो थोड़े छत्तीसगढ़ के सदर्न पार्ट में, थोड़े तेलंगाना के नॉर्थन पार्ट में थोड़े घूम रहे थे, तो उन लोगों को इकट्ठा करके ला के सरेंडर दिखाए आज। तो उसके हिसाब से अपने अब तो तेलंगाना स्टेट कमेटी में जो इससे पहले पूरे जितने भी नेता लोग थे वो पूरे बाहर आ गए थे इससे पहले ही, और बाकी ये तो उसमें 10-11 लोग जो बचे हुए थे वो तितर बितर हुए थे, उन लोगों को पकड़ के लाए आज बाहर आए हैं। तो तेलंगाना स्टेट कमेटी 100% समाप्त हुआ है। साथ साथ में PLGA का भी ऑलमोस्ट खत्म हुआ है। एक छोटा अभी दस्ता बाकी है, जब 20-25 लोगों का दस्ता बाकी है जो छत्तीसगढ़ में घूम रहा है। वो भी शायद कोशिश कर रहे हैं कुछ ओपनिंग मिलने के लिए, तो ताकि वो बाहर आ जाए। और उसके साथ में अभी तो मैं समझता हूँ ऑलमोस्ट खत्म हो गया है। तो वही तो है। तो 125 लोग थे जब 2024 में, आज की दिन में वो तो 5 में आ गए हैं। वो 5 में 2 सेंट्रल कमेटी मेंबर है, उसमें गणपति भी शामिल है, और 4 अदर है, उसमें और एक सेंट्रल कमेटी मेंबर भी है। तो अभी इन लोगों को फिर एक बार हम दोहराना चाहते हैं कि तो आप भी बाहर आ जाओ। गवर्नमेंट ऑफ तेलंगाना आपके लिए जो भी सुविधा जो रिवार्ड्स वगैरह है आपको देने के लिए तैयार है। आप जल्द से जल्द बाहर आ जाओ। जैसा बाकी लोग भी आपसे, आप जैसा बड़े नेता लोग भी बाहर आ गए हैं, भूमिगत लोग भी बाहर आ गए हैं, तो हम लोग बोलते हैं, हम लोग उनको अपील करते हैं वो भी बाहर आ जाए। గణపతి తెలంగాణ స్టేట్ కమిటీలో లేడు, ఆయన సెంట్రల్ కమిటీ సభ్యుడు కాబట్టి ఆయనకు తెలంగాణ స్టేట్ కమిటీతో సంబంధం ఉండదు, తెలంగాణ రాష్ట్రంతో. కానీ కాబట్టి మనం పూర్తి తెలంగాణ కమిటీ పూర్తిగా పరిసమాప్తం అయిపోయిందని అంటున్నాం. అదే చెప్తున్నాను, ఇంకొక 30-40 మంది ఉండొచ్చు ఛత్తీస్గఢ్లో. విజయాలనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్లాటూన్ కమిటీ, ఒక ప్లాటూన్ కమాండర్ ఏదో ఉన్నట్టున్నాడు. ఆయనతో పాటు ఒక 20-25 మంది తిరుగుతున్నారని తెలుస్తుంది, మాకు ఛత్తీస్గఢ్లో ఉన్నారని తెలుస్తుంది. ఆయన కూడా బయటకు వచ్చేస్తే మొత్తం అయిపోయినట్టే. తెలంగాణ వాళ్ళ మీద నమ్మకం అండి, చాలా ఓపెన్ గా ఉన్నాం కాబట్టి, వాళ్ళకి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసినా అది వెంబడి ఇస్తున్నాం కాబట్టి, వాళ్ళకి ఏదైనా సమస్యలు, హెల్త్ పరమైన సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకుంటున్నాం కాబట్టి, వాళ్లకు మళ్ళీ వాళ్ళ ఊరికి పోతామంటే వాళ్ళకి పూర్తిగా అవకాశం ఇస్తున్నాం మేము. తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల విషయంలో పెద్ద మేము పట్టించుకోవడం లేదు. అఫ్కోర్స్ ఇది బయట రాష్ట్రాలు కూడా చేస్తున్నారు అనుకోండి. సో ఒక రకమైనటువంటి విశ్వాసం ఏర్పడేది, ఎందుకంటే మన దగ్గర మొదటి నుంచి 1993 నుంచి ఉన్న సరెండర్ పాలసీ ఇది, కొత్త పాలసీ కాదు ఇది. కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ సో మెనీ లాస్ట్ 33 years లో సుమారుగా 5,000 మంది పైగా సరెండర్ అయ్యారు మన దగ్గర. కాబట్టి వాళ్ళు ఒక రోబస్ట్ సరెండర్ పాలసీ ఉంది కాబట్టి, మంచి కాంప్రహెన్సివ్ పాలసీ కాబట్టి, సరెండర్ పాలసీ కాబట్టి వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నాం. అట్లా ఏం లేదండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటంటే, ఇక్కడ మావోయిస్టులు ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం, అంటే అట్లా తుపాకులు పట్టుకుని ఉన్న మావోయిస్టులు ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పైన బలప్రయోగం చేసేసి, నెత్తుడు చుక్కలు రాల్చి, రక్తపాతం చేసేసి ఇక్కడ సమస్య ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన వాళ్ళే, వాళ్ళంతా కూడా ట్రైబల్స్, గిరిజనులు, ఆదివాసులు కాబట్టి, అట్లాంటి వాళ్ళు కాబట్టి, అట్లాంటి వాళ్ళ మీద మనం బలప్రయోగం చేయకూడదు. ఇది ప్రజల ప్రభుత్వం అన్నట్టుగా మనం నిరూపించుకోవాలి. కాబట్టి వాళ్ళని ఎంత సాధ్యమైనంత వరకు బలప్రయోగం లేకుండా, రక్తపాతం లేకుండా, కాల్పులు లేకుండా వాళ్ళని బయటకు తీసుకురామని వాళ్ళ ప్రభుత్వం యొక్క విధానం, తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానం. ఇప్పుడు ఒకటేందంటే, ఇంతకుముందు ఇంతమంది 5,000 మంది సరెండర్ అని చెప్పిన కదా, అందులో ఏదో ఒకటి అట్లా అరాచక శక్తులుగా, మీరు అన్నట్టుగా అరాచక శక్తులుగా మారి ఉండొచ్చు. కానీ 99.9% మంది హాయిగా వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, చట్టబద్ధంగా బతుకుతున్నారు, లీగల్ ఫ్రేమ్ వర్క్ లో, డెమోక్రటిక్ ఫ్రేమ్ వర్క్ లో బతుకుతున్నారు. కాబట్టి ఏదో ఒకరిద్దరు మాత్రం, ఇప్పుడు 5,000 మందిలో ఒకరిద్దరు అట్లా అయిపోయినంత మాత్రం మిగతా వాళ్ళంతా కూడా అట్లా చెప్పకూడదు. Surrenders today of the CPM Maoist cadres, mostly they are out of them 10 are from the Telangana State Committee and the remaining are from the Chhattisgarh committees, particularly Dandakarana Special Zonal Committee. So with these 10 or 11 of Telangana State Committee, not a single person or UG cadre of Telangana State Committee remains. All last month itself, 1.5 months itself, we had a large number of leaders getting surrendering, and then as a follow-up of that we have 42 people surrendering today. So in between we had 130 people also surrendering, right? So this is a very large number of people getting surrendered. So with this, as far as Telangana State Committee is concerned, it is totally vanished.